హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ప్రముఖ సాహితీవేత్త సాహిత్య ప్రకాష్ గారిని కలిసే అవకాశం లభించింది. ఒకసారి సార్ తోటి ముచ్చటిద్దాం. హలో సార్. వెరీ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, మీరు శ్రీశైలం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం, అందులోనూ ఈరోజు ఇట్లాంటి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు సమ్మతించడం చాలా ఆనందదాయకమైన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ శ్రీశైలం రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అంటే స్వామివారి పిలుపు లేకపోతే రాలేము అంటారు కదా, ఆ రకంగా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడము, ఇలా మీతో ఇలా మాట్లాడడం అనేది నాకు కూడా చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే చాలా కాలం అయింది. ఒక వేవ్ లెంగ్త్ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉంటేనే, మాట్లాడుకుంటూ ఉంటేనే మనకు 4 విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, మనకి ఈ ట్రిప్ స్పెషల్గా నాకు తోచినటువంటి అంశం ఏమిటి అంటే, మీరు పబ్లిష్ చేసినటువంటి మీ కథా సంపుటిని, తర్వాత మీ కవితా సంపుటిని ఒకసారి నా మిత్రులకి ఈ మల్టీమీడియా ద్వారా చదివి వినిపించి పరిచయం చేయాలి అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. దానికోసం మీ పర్మిషన్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను. అనుమతి అనేది అవసరం లేదు, ఎందుకంటే మీరు చేయాలనుకుంటున్నది ఒక మంచి పని. నేను రాసిన తాలూకు కవిత్వం అయితేనేమి, కథనైతేనేమి, మీరు గతంలో కూడా చదివారు, మీ తాలూకు అభిప్రాయం చెప్పారు, చాలా బాగా రాస్తున్నారని కాంప్లిమెంట్ లాగా ఇచ్చారు. చాలా సంతోషం. అలాంటిది మీ మిత్రులకు కూడా పరిచయం చేయాలన్న ఆలోచన అనేది మరింత గొప్పది. ఎందుకంటే ఒక మంచి సాహిత్యము విలువలతో కూడుకున్నది, నలుగురికి తెలిసింది, నలుగురికి పంచాలనుకోవడం మంచిదే సార్. దానికి పర్మిషన్ అనే పెద్ద మాట అవసరం లేదు సార్. మీరు తప్పకుండా పరిచయం చేయొచ్చు. నాకు కూడా హ్యాపీ కదా, 10 మందికి చేరుతుంది. ఆ కథ గురించో, ఆ కవిత గురించో వాళ్ళు డిస్కస్ చేస్తారు కాబట్టి హ్యాపీ. అవును. అయితే మనము ఏమైంది అంటే, ఈ మధ్య కాలంలో ఒక ఫార్మలైజ్డ్ కమర్షియల్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇందులో కొన్ని హక్కులు, కొన్ని వ్యాపారాలుగా మారిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రచయితగా మీకు ఖచ్చితంగా కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని నేను ఉల్లంఘించకుండా, అంటే నేను కేవలం సాహితీ దృక్పథంలోనే సాహిత్య సంపదని, దాన్ని ఆస్వాదించగలిగేటువంటి మిత్రులకి పరిచయం చేయడం కోసమని ఈ నాన్ కమర్షియల్ యాక్టివిటీగా నా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ మీదుగా చేయదలుచుకున్నాను. చక్కగా మీరు ఇప్పుడు వస్తూ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఈ కిలకిలలు, కిలికిలిస్తాలు అనేటువంటి ద్విరస కథల సంపుటి, ఇందులోనే 2 రసాలు చాలా చక్కగా ఉన్నాయి సార్. వీటన్నిటికంటే నాకు బాగా నచ్చినటువంటిది అక్షరం తలవంచుతో అనేటువంటి కవితా సంపుటి. నేను క్రమంగా మీ పుస్తకాలను ఒక్కొక్కటిగా బుక్స్ పరిచయం చేయడమే కాకుండా పూర్తిగా అందులోని కథలు కానీ, కవితలు కానీ ఒక్కొక్కటిగా చదివి నా మిత్రులకి అందించాలని అనుకుంటున్నాను. ఆ విషయం మీకు తెలియజేయడం సార్ మంచి ఆలోచనే. అయితే మీరు ఇందాక అన్నారు, మీ రచయితకు సర్వ హక్కులు ఉంటాయి, రచయితని అడగకుండా, రచయిత అనుమతి తీసుకోకుండా అలా బయటికి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. రచయిత ఒక మాట చెప్పాలి అని అన్నారు. అది నిజమే, మీరు అన్నది 100%. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే, మా కథల్ని మా పర్మిషన్ లేకుండా ఆడియో బుక్ రూపంలో తీసుకొస్తున్నారు. అలా ఎవరు తీసుకురమ్మన్నారు, మాకు ఒక మాటన్నా చెప్పాలి కదా, మాకు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది అని ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో కొంతమంది ఫిర్యాదు లాంటి మాటల్ని చూస్తున్నాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆ రకంగా అయితే అవసరం లేదేమో. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రచయితగా ఆలోచించినప్పుడు ఒక మిత్రుడిగా అయితే అవసరం లేదు. మరి రచయితగా కాబట్టి మీరు అడిగింది ఓకే, మీరు అడిగింది సమంజసమే. తప్పకుండా మీరు పరిచయం చేయొచ్చు. Thank you, sir. Thank you very much, sir.